లాయుధ్యములు ఆ యొక్క ప్రియులు పెద్దలు ఎవినేజ్ శాస్త్రయ్య గారిని బట్టి, వారి యొక్క కుమారులు శాస్త్రి గారిని బట్టి, ఈ పరిచర్యను బట్టి నేను శుద్ధిస్తూ ఈ యొక్క ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధనలో ఈ దినాన మీ మధ్యలో మేము పాల్గొనే భాగ్యాన్ని ఆ దేవాది దేవుడు మాకు అనుగ్రహించినందుకు వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు సిటీ ఈ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ కమిటీగా మా ఎవినేజ్ శాస్త్రి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలోనే డిసెంబర్ 3వ తారీఖు అద్భుతమైన క్రిస్మస్ ఎంత ఘనంగా ఎంత గొప్పగా జరిగించడానికి ఇవ్వడానికి మనలో ఒకటిగా శరీరధారిగా మరే గర్భాన జన్మించి నా మీద 2000 సంవత్సరాల క్రితం నుండి ప్రతి సంవత్సరం మరి చక్కగా అయితే పాల్గొని శుద్ధించడం కంటే, పాల్గొని ఆరాధించడం కంటే ఆ పరలోక ఆనందాన్ని మనం పొందుకుంటాం. అదే నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ ఆరాధనలో ఈ దినాన్ని మనం పాల్గొనడానికి ఇంత చక్కటి గారికి అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరికీ హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్న క్రిస్మస్ మరి ఈరోజు ప్రత్యేకంగా
కాలేజీలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అర్థం కాకుండా చేస్తే మా దగ్గరికి వచ్చి నేర్చుకుంటారండి. ఓకే, ఒక ఇసామిలో పిల్లలది మనకు చిన్న కార్యక్రమం, తర్వాత నేను 1 గంట ప్రసంగం చేస్తాను. ఆమెనంటే అయిపోయింది, ముగించుకుని అర్థం. అర్థం స్టీవెన్స్ అని 1 గంట పాటలు పాడతారు, తర్వాత మీరు కోరిన పాటలు 1 గంట పాడతారు. ఎవరైనా సంతోషంగా సపోర్ట్ కూడా చూడండి. పిల్లలు మరొక చిన్న స్కిట్ ఉంది, వాళ్ళు అయిపోయిన తర్వాత మనం తొందరగా ఇంకో 2 గంటలు మాత్రమే టైం ఉంది. నేను పోయినసారి కూడా కృతజ్ఞత వీళ్ళు మాట చెప్పాను, లేట్ అయినందుకు క్షమాపణ ఎప్పుడు చెప్పను, ఎందుకంటే మీరు ఎప్పుడు లేట్గా వస్తారు. మా త్వరగా నరేష్ స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ధనవంతుడు ప్రతిరోజు మంచి విందు భోజనములు చేసేవాడు. ఒక దినమున ధనవంతుని ఇంట భోజనము కొంత వ్యక్తులు హాజరయ్యారు. దేవుని అమ్మా అమ్మా కరుణించుడి, నాకు చాలా ఆకలిగా ఉంది, దయచేసి సహాయం చేయండి అమ్మా. అమ్మా కరుణించుడి, నాకు చాలా ఆకలిగా ఉంది, దయచేసి సహాయం చేయమ్మా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. నువ్వెందుకని నా ఇంట వాకిటి నిలబడాను? నీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో నేను ఆకలి తీర్చబడుచుంటున్నాను. నా బల్ల మీద నుండి 7 రొట్టె ముక్కలు తినటకు నీకు అర్హుడివేనా? దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. కుక్కలు వచ్చి లాజరు యొక్క గాయములను నాకుచుండెను. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించు. ఒక దినమున లాజరు మరణించెను. దేవదూతలు వచ్చి లాజరును కొనిపోయాను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడేను. అతని ధనము అతని ప్రాణాన్ని కాపాడలేకపోయింది. ఎవరు కూడా అతని మరణం నుండి తప్పించలేకపోయారు. అతని సమాధి కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. నన్ను లోపలికి పోనీయుడి, ఈ పరలోక రాజ్యం నాదే. నన్ను లోపలికి పోనీయుడి. జీవ గ్రంథంలో నీ పేరుంటేనే గాని పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. నా జీవ గ్రంథంలో నా పేరు ఎందుకు ఉండదో నేను చూస్తాను. జీవ గ్రంథంలో నా పేరు ఉందో లేదో చూసి చెప్పండి. జీవ గ్రంథంలో మీ పేరు లిఖించబడలేదు. ఏంటి? జీవ గ్రంథంలో నా పేరు లేదా? నేను ధనవంతుడిని, రోజు ఖరీదైన వస్త్రం వేసుకునేవాడిని, నా పేరు జీవ గ్రంథంలో లేదా? రా నా కుమారుడా, నువ్వు నా కుమారుడివి, రా రా. నేను రాను, పరలోక రాజ్యం నాది, నేను రాను. నా కుమారుడా, నువ్వు పరలోక రాజ్యపు వారసుడు కాదు, నువ్వు నా రాజ్యపు వారసుడివి, నా దగ్గరే ఉండాలి నువ్వు. నేను రాను, పరలోక రాజ్యం నాది.
లాజరును అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనెను. ధనవంతుడు పాతాళంలో బాధపడుచు దూరం నుండి అబ్రహామును అతని రొమ్ముని ఆనుకొనిన లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామ, నా యందు కనికరపడి తన వేలికొన నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలను యాతన పడుచున్నాను. కుమారుడా, నీవు జీవితకాలం ముందు నీకు ఇష్టమైనంత సుఖం అనుభవించేది, అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెంబర్ పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటకోరు వారు దాటభోజాలు ఉన్నట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటభోజాలు ఉన్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడను. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకర స్థలం నుండి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపవాలని వేడుకొనిచున్నాను. వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెను. తండ్రి అయిన అబ్రహామ, అలాగ అనవద్దు. మృదులో నుండి ఒకరు వారి ఎదుకు వెళ్ళి ఎల్లా వారు మనసు పొందుదురు. తండ్రి అయిన అబ్రహామ, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు విని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరుగా. తండ్రి అయిన అబ్రహామ లాజరును చూచి హత్తుకొని జీవకిరీటము ధరింపచేసి ఆయన కుడిపార్శ్వమున అతను కూర్చుండా పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా చేసినటువంటి పేరు మరొకసారి అభినందిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. తలలో వచ్చండి, చూసుకొని ప్రార్థనలు ఎక్కించండి. మన మధ్యన పాస్టర్ జాన్ కిరణ్ గారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఎక్కించవలసిందిగా మరొకరికి మీకు మనం చూస్తున్నాం. మా పరమ తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీ వందనాలు. సమయంలో ప్రభా, ఇంత అద్భుతంలో ప్రభా, ఈ యొక్క ఆరాధన మీరు విజయవంతంగా జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి సంవత్సరం ప్రభా ఒక వేడుకగా నాయన ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నందుకు మేము స్తుతిస్తున్నాం. చేరి వచ్చిన వీళ్ళందరూ కూడా దీవించమని, మరి అలాగే దాన్ని ఒక దివ్యమైన వర్తమానం మాకు అందించమని యేసు నామమున అడిగి వేడుకొచ్చు వినయంతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది పాటలు వింటాక సిద్ధంగా ఉన్నారా? మొదటి పాట నేనే పాడుతున్నాను. వినరా? వినపోయినా మీకు తక్కువ వినాల్సిందే. లోపల వచ్చారు, తలిపేసాము. వినటం అనేది మీ వల్ల అయ్యే పని కాదు. వెళ్ళే పరిస్థితి కూడా లేదు, మొత్తం ట్రాఫిక్ జామ్ కాబట్టి ఖచ్చితంగా వినాల్సిందే. ఖచ్చితంగా విని ఆనందించాల్సిందే, విని ఖచ్చితంగా సంతోషించవలసిందే. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ఈ స్థానంలో చేరి ప్రభువుని స్తుతిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈరోజు 10వ తారీఖున కర్మల్ మినిస్ట్రీస్లో డివైన్ క్రిస్మస్ అనే ఈ కార్యక్రమం మనకి గత 15 సంవత్సరాలు ఇచ్చడం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా స్టీవెన్సన్ గారు వచ్చారు. చాలా మంది దైవ సేవకులు వస్తూ మనల్ని చక్కగా పాటల్లో దైవ సందేశాల్లో నడిపిస్తున్నారు. ఈరోజు కూడా వర్తమానికులు పిలవాలనుకున్నారు, కానీ ఇదే సమస్య ఉంటుంది, సమయం వారికి ఉండదు. పిల్లలకి ఇవ్వకపోతే సంవత్సరం అంతా మీరే వాడుకుంటున్నారు, ఒక్కరోజు కూడా మాకు ఇవ్వరా అంటారు. సండే స్కూల్ టీచర్స్తో గొడవ. చాలా మంది పిల్లలకి అవకాశం కాబట్టి వారిని ఆనందం చేసి వారి ఆనందంలో మనం పంచుకోవడం కూడా మనకు సంతోషంగా నేను భావిస్తున్నాను. అయితే ఈరోజు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ పండుగలో చాలా సందేశాలు మనం వింటూ ఉంటాం, చాలా మాటలు మనం వింటాం. కానీ టుడే ఐ జస్ట్ వాంట్ టు సే అబౌట్ ద 5 డెసిషన్స్ ఆఫ్ ది క్రిస్మస్.
క్రీస్తు జనన సందర్భంగా ఆనాటి భక్తులు తీసుకున్న 5 ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం పండుగ జరుపుకుంటాం, వేడుకలా జరుపుకుంటాం, ఆనందంగా జరుపుకుంటాం, సంతోషం. కానీ ఈ పండుగ, ఈ క్రీస్తు జనన సంతోష వార్త మన హృదయంలో నిజమైన ఆనందాన్ని పొంగించేదిగా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన 5 నిర్ణయాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే మరియ చెప్పిన మాట, లెట్ ఇట్ బి టు మీ అకార్డింగ్ టు దై వర్డ్. నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. మనందరికీ తెలిసినటువంటిదే, మరియ వివాహం కాబడలేదు, కేవలం ప్రదానం చేయబడింది. ఒక ప్రదానం చేయబడినటువంటి స్త్రీ వివాహం కాకముందే గర్భవతి అయితే యూదా మతాచారం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. అంతేకాదు తనకి అవమానం, తన ఇంటి వారికి అవమానం. అయితే ప్రతికూలతలు, అవమానాలు, ప్రమాదాలు అన్నీ తెలుసుకుని కూడా మరీ చెప్పిన మాట ఏంటి తెలుసా? నీ చిత్తమే నా జీవితంలో జరుగును కాక. ఈరోజు నిజమైన క్రిస్మస్ ఆనందం మన హృదయాల్లో ఉండాలంటే దైవ చిత్తమును చేసేవారిగా మనము ఉండాలి. ఈ క్రిస్మస్ లో ఏ బట్టలు కొనుక్కోవాలి, ఎలా ఉండాలి అని ఆనందించి సంతోషించడానికి తీర్మానించుకుంటున్నాను. మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి తెలుసా? ఐ వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. నేను దైవ చిత్తమును నెరవేర్చేవాడిగా నేను ఉండాలి. అదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని తీసుకొని వస్తుంది. రెండవ నిర్ణయాన్ని కూడా మీకు తెలియజేయాలి. రెండవ తీర్మానం లేదా డెసిషన్ దట్ దే మేడ్ డ్యూరింగ్ క్రిస్మస్, క్రీస్తు జన్మదిన సందర్భంగా వారు తీసుకున్న రెండవ నిర్ణయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, యేసేపు విధేయత చూపించడానికి ఆయన తీర్మానించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. లేదా దేవుని నడిపింపులో దేవుని మాట వినడానికి ఆయన అంగీకరించాడు. యేసేపు మధ్యలో అనుమానాలు ఉన్నాయి, యేసేపు మనసులో సందేహాలు ఉన్నాయి, యేసేపు ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ దేవుని దూత మాట్లాడినప్పుడు దేవుని మాటకు లోబడాలని, దేవుని మాటకు విధేయత చూపించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే ఎవరికి దక్కని భాగ్యం యోసేపుకు దక్కింది. యేసుక్రీస్తు యొక్క తండ్రిగా పిలిపించుకున్నాడు. చరిత్రలో అతని పేరు సువర్ణ అక్షరాలతో వ్రాసేటటువంటి అద్భుతమైన అవకాశం యేసేపు కలిగింది. కారణం ఏంటో తెలుసా? He has taken a decision to obey what the Lord has said to him. దేవుడు తనకు ఏది చెప్పాడో ఆ మాటకు లోబడటానికి తీర్మానించుకున్నాడు కనుక ఆ తీర్మానం ఆయన జీవితంలో ఎవరికి కలిగిన ఆశీర్వాదం కలిగినట్లుగా దేవుడిని ఆశీర్వదించాడు. ఈరోజు కూడా క్రిస్మస్ పండుగ జరుపుకున్న మనందరం కూడా మన తీర్మానాలు ఏంటి తెలుసా? మన సందేహాలు చాలా ఉండొచ్చు, మన అనుమానాలు చాలా ఉండొచ్చు, మన భయాలు చాలా ఉండొచ్చు. కానీ దేవుని స్వరం ఒక్కసారి మన దగ్గరికి వస్తే, లెట్ us all obey the God's word. దేవుని వాక్యానికి మనం లోబడటానికి తీర్మానం చేసుకుంటే, ఆయన వాక్యానికి లోబడిన వారికి, ఆయన మాటకు లోబడిన వారందరి జీవితాల్లో యేసయ్య అద్భుత కార్యాలను ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మూడవ తీర్మానం మనం చేసుకోవాల్సిన మూడవ తీర్మానం ఏంటి తెలుసా? గొర్రెల కాపరులకు దేవుని యొక్క దూత వచ్చి చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి వారు చూచిన వాటిని, వారు విన్న వాటిని, వారిని కన్న వాటిని ప్రచురం చేయించు వెళ్ళి రాయబడుతుంది. ఆ రోజు వర్తమానం విన్నవాడు, దేవుని వర్తమానాన్ని అంగీకరించిన వాళ్ళు యేసు ప్రభువును చూసిన తర్వాత ఇక చూసేసాం, పండగ అయిపోయింది అనుకోలే. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మేము ఏదైతే చూసామో, ఏదైతే కన్నులో అనుభవించామో ఆ యేసయ్యను మేము ప్రకటించాలి అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఈరోజు నిజమైన క్రిస్మస్ ఎవరిలో వస్తుంది తెలుసా? నీవు అనుభవించిన రక్షకుడైన యేసయ్య యొక్క రక్షణ పొందిన నీవు తెలుసుకున్న యేసును ప్రచురం చేయడానికి, ప్రకటించడానికి ఎంతమంది తీర్మానం చేసుకుంటారో వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందం కలుగుతుంది. క్రిస్మస్ పండుగ చాలా మంది మన వేడుక చూసి వెళ్ళిపోయారు. చాలా మంది ఉంటారు, మా బ్రహ్మాండ లైటింగ్ పెట్టారు, బ్రహ్మాండ భోజనాలు పెట్టారు, బ్రహ్మాండ అది చేశారు, ఇది చేశారంట. కానీ ఈ రోజు క్రిస్మస్ మన జీవితంలో నిజమైన సంతోషాన్ని తీసుకురావాలంటే, నిజమైన క్రిస్మస్ ఆనందం పొందాలంటే, మనం అనుభవించిన యేసయ్య రక్షణను, మనం పొందిన అద్భుతాన్ని వాడవాడ పట్టణం కూడా ప్రచురణ చేయడానికి తీర్మానించుకోగలిగితే వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ నెల రోజులు మీ అందరికీ ఒక సవాలు ఏంటి తెలుసా?
ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకు మీకు కనపడిన ప్రతి వారికి సువార్త చెప్పండి. మీకు కనపడిన ప్రతి వారికి యేసే మీకు ఏం చేశారో చెప్పండి. మీకు పరిచయమైన ప్రతి వారికి మీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలను మీరు సాక్షిగా నిలవబడండి. ఆ గొర్రెల కాపరులు ఆ రోజు యేసుని గురించి ప్రచారం చేయడానికి తీర్మానం చేసుకున్నారు. ఈ రోజు మీ సాక్ష్యాన్ని చెప్పడానికి తీర్మానం చేసుకోండి. సువార్తను ప్రకటించడానికి తీర్మానం చేసుకోండి. మీ జీవితంలో ప్రభు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. నాలుగవదిగా మనం చూసినట్లయితే జ్ఞానులు ఆరాధించడానికి తీర్మానం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం జరుగుతుంది. వాళ్ళు తర్కించడానికి తీర్మానం చేసుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈయన యేసు ప్రభు అంటావా, అదే నిజమైన నక్షత్రం అంటావా, మన చదువు ఎక్కువైతే కాకరకాయ కేకరకాయ అంటాం కదా. ఇప్పుడు భాష మాట్లాడేటప్పుడు బాగున్నామని 30 రొంకలు చెప్తున్నారు కదా. ఇంగ్లీష్ కూడా చాలా, అది ఇంగ్లీష్ ఇంకోటి ఏదో మనకు అర్థం కానటువంటి భాషలో దాన్ని కూడా ఆల్ఫాబెట్స్ ఎన్నో ఉన్నాయో దానికంటే ఎక్కువ ఆల్ఫాబెట్స్ పలుకుతున్నాం మనం. అవునండి, చాలా మంది ఇంగ్లీష్ మనకు అర్థం కాదు, అలా చెప్పేవారు ఇంగ్లీష్ అని మనకు తెలియదు. అలాగే తెలుగు కూడా, అది తెలుగా లేకపోతే ఇంకో భాష ఏదన్నారా అని మనకు అర్థం కాదు. ఎందుకంటే జ్ఞానం ఎక్కువైపోయింది. ఇదివరకు అందరూ 10th క్లాస్ చదువుకున్నాడు బాగా మాట్లాడు, అంతా ఎవరు మాట్లాడి MA PG అంటారు ఎవరికాడు. అందుకని వాళ్ళ తెలుగు కూడా మారిపోతుంది, వాళ్ళ భాష మారిపోతుంది. జ్ఞానం ఎక్కువే కొద్దీ మనకి వితండవాదాలు ఎక్కువ అవుతాయి. పిల్లలు ఇద్దరికి అన్నం తిన్నారంటే తినేవాడు, ఇప్పుడు ఎందుకు తినాలి అంటాడు. ఫస్ట్ చదువుకోవాలంటే ఎందుకు చదవాలి అంటాడు. జ్ఞానం ఎక్కువైతే ప్రశ్నలు ఎక్కువ వస్తాయి, విధేయత తక్కువ అవుతుంది. కానీ ఆ రోజు జ్ఞానులుగా పిలువబడిన వారు అక్కడికి వచ్చిన తర్వాత చూసి ఇదేనంటావా అని తర్కించరా, అదే నక్షత్రం అంటావా అని తర్కించరా, లేకపోతే నిజంగా బంగారం ఇవ్వాలా అని సందేహించరా. కానీ చూసిన వారందరూ కూడా ఈయన దేవుడిని నమ్మిన తర్వాత వారి తీర్మానం ఏంటి తెలుసా, తెచ్చిన వెనక్కి పట్టుకెళ్ళిపోదామని కాదు, తెచ్చిన బంగారం సాంపురాన్ని గోళం అక్కడ పెట్టి సాగిలపడి ప్రణమిల్లి యేసయ్యను ఆరాధించడానికి తీర్మానించుకున్నారు. కనుక వారు జ్ఞానులుగా కొనియాడబడ్డారు, నిజమైన క్రిస్మస్ ఆనందం పొందారు. ఈరోజు నీ జీవితంలో యేసయ్యను ఆరాధించడానికి తీర్మానం చేసుకుంటే నువ్వు ఆరాధించే ప్రతి క్షణం నిజమైన క్రిస్మస్. ఆమేన్. కనుక ప్రభువుని ఆరాధించడమే నిజమైనటువంటి క్రిస్మస్. దేవుని బిడ్డలారా, మనం దేవుని చిత్తమును చేయడానికి తీర్మానించుకోవాలి. దేవుని మాటకు లోబడి నడిపింపుకు లోబడటానికి తీర్మానం చేసుకోవాలి. సువార్త ప్రకటించడానికి తీర్మానం చేసుకోవాలి. దేవుని ఆరాధించడానికి తీర్మానం చేసుకోవాలి. చివరికి ఒక మాట, సిమియోను అనే వ్యక్తి ఒకడున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తే తెలుసా, అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, ఆత్మ చేత నడిపించబడిన వాడే రాయబడుతుంది వాక్యం. కనుక నిజమైన క్రిస్మస్ ఆనందం ఎవరు పొందుతుందో తెలుసా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, ఆత్మ చేత నడిపించబడిన వారు సరైన చోటుకి వెళ్తారు, సరైన సమయం కొరకు కనిపెడతారు, వారు ప్రభువు సన్నిధిలో కనిపెడతారు. కనుక వారి జీవితంలో నిజమైన ఆనందం కలుగుతుంది. You want to led by the Spirit of God. దేవుని ఆత్మ చేత నడిపించబడాలనుకున్నాడు, ప్రభువు కొరకు కనిపెట్టాలనుకున్నాడు. అంతకుమించి వాగ్దానం కొరకు, వాగ్దానం నెరవేర్పు కొరకు వాగ్దానాన్ని చేతబట్టుకొని ఆయన ముందుకు నడిచేలాగా వెళ్ళాడు సమయం. ఈరోజు మన జీవితాల్లో కూడా వాగ్దానాన్ని పట్టుకుని ముందుకెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాల విశ్వాస యాత్ర అయినా సరే సజావుగా సాగిపోతుంది. సుమియోను 380 సంవత్సరాలు బ్రతికాడు. 380 సంవత్సరాల్లో కష్టపడ్డాడు, నష్టపడ్డాడు నేను రాయబడలే. కానీ 380 సంవత్సరాల విశ్వాస యాత్ర కొనసాగిన కారణం వాగ్దానం చేత పట్టుకొని ఈ వాగ్దానం నెరవేర్చే దేవుడితో వాగ్దానం నెరవేర్చుకోవాలి నమ్మాడు. కనుక ఆయన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందం పొందింది. ఇఫ్ యూ ఆర్ ఎ బిలీవర్, నువ్వు విశ్వాసం అయితే వాగ్దానం నమ్మండి, వాగ్దానం కొరకు కనిపెట్టండి, మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తారు. ఈ క్రిస్మస్ పర్వదినపు ఆనందంలో ఉన్న మనందరికీ కూడా మనం ఏం చేయాలి తెలుసా, దేవునిలో తీర్మానాలు చేసుకోవాలి. సువార్త ప్రకటించడానికి, మన పరిశుద్ధాత్మను నడిపించడానికి, ఆయన నడిపింపులను కావడానికి, ఆయన చిత్తము చేయడానికి, ఆరాధించడానికి, ప్రకటించడానికి తీర్మానం చేసుకుంటే నిజమైన క్రిస్మస్ ఆనందం ప్రభు మనకి అనుగ్రహిస్తుంది. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రభు మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ ఆనందానికి సిద్ధమేనా? సిద్ధమేనా? ఎగ్జామ్లో మరికొన్ని గీతాలు మన మధ్య ఉన్న అభయ శ్రీవత్సన్ గారు పాడి ఉండాలని కొన్ని విషయాలు అయ్యగారి దగ్గర నేర్చుకోవాలి. నా చెవులు అన్నారన్న 10 నిమిషాలు చెప్తాను అన్న, 9 నిమిషాలకి ఎలా ఊహించారు నాకు అర్థం.
ఇవాళ మేము పడుతున్నామండి పాటలు. ఒక్కొక్క చోట ఉంటారండి మైకాసులు, వాళ్ళు ఎందుకు ఎక్కారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఇచ్చేది గ్రీటింగ్స్, వాడు ప్రార్థన దగ్గర నుంచి ప్రసంగం దగ్గర నుంచి మొత్తం ఫినిష్ చేసి తర్వాత తీరిక అరగంట తర్వాత మన చేతుల్లో మైక్ పెడతారు. ఇది అద్భుతం. కనుక ఇలాంటి దైవజనులతో సహవాసం చేస్తే మాకు కూడా కొంచెం టైం సెన్స్ అవుతుంది. హల్లెలూయా. అమరానికంటే ఎలా సంబరాలతో చాట యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడు. అందరికి వచ్చిన పాటే పాడదాం, అందరూ పాడదాం. మావాడు కూడా ఊహించలా ఇంత తొందర ప్రసంగం. స్కిట్ వేసినప్పుడు మా మొక్కలను చూడండి మొక్క యేసయ్య పుట్టాడని రక్షించు. పిల్లలు కూడా పాడాలి. యేసయ్య పుట్టాడని
సీజన్ అంతా అన్న చిన్న ఛాలెంజ్ తీసుకుందామా. ఏదో రకంగా క్రిస్మస్ వేడుకల ద్వారా దేవుని స్వార్థను ప్రకటించే ప్రయత్నం చేద్దాం. చాలా సింపుల్ అది. అది సేవకుల, కాపురుల, పాస్టర్ల పని కాదు. క్రిస్మస్లో మనకు చాలా అవకాశం ఉంది. మన ఇళ్ళకి భోజనానికి పిలవచ్చు మన ఫ్రెండ్స్ని. అని నార్మల్గా మనం ఏం చేస్తామంటే మనం ఇంట్లో వండుకున్నాం. ఈ మధ్య వండుకోవట్లేదు అనుకోండి. ఇవరకు పండగంటే భలే ఉండేది. మా మంచం కింద డబ్బాలు ఉండేవి. ఒక డబ్బాలు అరిసెలు, చేతులు. పొద్దుటే ఎప్పుడు లేకుండా చాలా 12 బ్రష్ చేసేవాడు. ఎందుకంటే అరిసెలు తింటాను. నేను ఇంకా సాంప్రదాయాలు పోయాయి. ఒకవేళ మహా అరిసెలు కావాలంటే హోమ్ ఫుడ్స్ ఉన్నాయి, 4 అడుగులు అయితే దొరికారు. కానీ మనం ఇదివరకు పక్కళ్ళకి మన పిండి వంటలు పంపించేవాడు. ఎవరికి పంపిస్తామంటే మళ్ళీ మనకి మనం పంపిన బాక్స్లో తిరిగి గట్టిగా పంపించేవాడు పంపుతాం. మనం చాలా మంది క్రిస్మస్ వెళ్ళి భోజనానికి పిలుస్తాం. ఎవరు పిలుస్తాం తెలుసా? చెప్పండి. మళ్ళీ మనల్ని పిలిచేవాడు. పిలవలేనివాడు పిలవాడు, అన్యులు పిలవాడు, నాన్ క్రిస్టియన్స్ని పిలవండి, దేవుని ఎరగని వాళ్ళని పిలవండి. ఒకవేళ వాళ్ళకి ఏం యేసుప్రభు గురించి మేమేం చెప్పలేమంటే, మాకు మాటలు రావంటే మీకు సూత్రం చెప్తా. శుభ్రంగా మంచి పాటలు పెట్టండి సార్. అంబరానికి గంటలు పెట్టండి, దాంట్లో సువార్త వెళ్ళిపోతుంది. అట్లాంటి పాట, వాక్యాధారమైన పాటలు హాయిగా పెట్టండి. అది కూడా ఎప్పుడు పెడతారంటే కలుపుకొని ముద్దెట్టే పెట్టండి. ఇది ఈజీ వెళ్ళలేరండి. చచ్చినట్టు పాట తినాల్సిందే. బోల్డ్ మార్గాలు ఉన్నాయండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. కానీ ఛాలెంజ్గా తీసుకుందామా, ఇది అందరి బాధ్యత. అది అందుకని గొర్రెల కాపరులు కూడా తాము విన్న వాటిని, కన్న వాటిని ప్రచురం చేశారంట. అది మంచి మాట. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేద్దాం. ఈ క్రిస్మస్ ద్వారా మనం ఒక ఛాలెంజ్ తీసుకొని మరి ఈ సీజన్ అంతా దేవునికి మహిమకరంగా క్రిస్మస్ జరిగిద్దాం. ఇంకొక పాట అంటారా? ఒకటా చాలా చురుగ్గా అది 5 వింటారంటే సరే చెప్పండి. ఏ పాట? ఏదైనా ఒక పాట మీరు అడగండి, ఒక పాట నేను పాడుకుంటే. ఊహ మించిన కృప చూపించిన ఆ పాట 1000 రూపాయలు. నువ్వు 2000 పాట పాడాల వాక్యం మహిమతో వదులు. మరి మనకి టైం అయింది కదా. సరే, ఊహకు మించినండి. మరి అక్కయ్య గారు 1000 రూపాయల పాటిది. ఈ లోపల మన క్యాండిల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనాలు పాట పాడదాం. దయచేసి ఒక మాట, ఈ పాటలు ఇప్పుడు 700 పాటలు, దాదాపు 500 పైగా పాటలు ఆల్రెడీ చక్కని వీడియోలు చేసి పాటలన్నీ సింఫనీ మ్యూజిక్ అని యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎంతమందికి ఈ ఛానల్ తెలుసు? తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. దయచేసి మీకు ఎవరు మొబైల్ లేవు కదా, మొబైల్ ఉన్నాయా? మొబైల్ యూట్యూబ్ ఉంటుందా? ఉంటుంది కదా. కాబట్టి యూట్యూబ్ ఓపెన్ చేసి సింఫనీ మ్యూజిక్ అని కొట్టండి, మన ఛానల్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు 4-5 పాటలు వినొచ్చు మేము, కానీ ప్రతిరోజు ఈ పాటలు వినడానికి మీకు అవకాశం ఉంది. అన్ని సందర్భాలకు సరిపోయిన పాటలు, అన్ని పాటలు, అన్ని అంశాలు మరి పాటలు రికార్డ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ కొంపలం అడ్డుకుపోవు, మీకు డబ్బులే ఎగిరిపోవు. సబ్స్క్రైబ్ చేస్తే రూపాయి కూడా కట్ అవుతుంది. మీకు హామీ ఇస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. రోజు వాక్యాధారమైన పాటలు వినండి. ఈ సీజన్లో కూడా ఊరికే క్రిస్మస్ పాటలు అనగానే ఇవాళ ఎన్ని రకాల పాటలు వచ్చేస్తున్నాయి. ఏవో బీట్లు, ఏవో మాటలు, అవే మాటలు, విన్న మాటలే అంటామా. కాస్త ఏదైనా సందేశం, కాస్త ఒక మంచి మాట, క్రిస్మస్ గురించిన ఒక సత్యం, ఒక ధన్యత గురించి ఇలాంటివి ఏదైనా ఉన్న ఆ పాటలు మీరు ఫాలో అవ్వడం మంచిది. పాటలు కూడా సెలెక్టివ్గా మీరు ఎంపిక చేసుకోండి, పాడండి, ప్రభువుని మహిమపరచండి. సరే, పాట పాడదాం.
కృప చూపించిన దేవానికి వందనమయ్యా కొత్త వచనం అనుగ్రహించిన దయగిరికం అలంకరించిన దేవ వందనమయ్యా స్తుతింతు యేసయ్యా ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా ఉన్న చోట నన్ను బాబు శాంతి నీలమునాదే పంపావు దేవ వందనమయ్యా స్తుతింతు యేసయ్యా ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా ఉన్న చోట నన్ను బాబు శాంతి నీలమునాదే పంపావు దేవ వందనమయ్యా స్తుతింతు యేసయ్యా ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా కొత్త వచనం అనుగ్రహించిన దయగిరికం అలంకరించిన దేవ వందనమయ్యా స్తుతింతు యేసయ్యా మహిమంతా వదులుకో సకలాశీర్వాదం మహిమతో వదులుకో నువ్వేనా ఒకటి రెండు ముసలి గారు మూడు మొత్తం ఎంత అమ్మా నీకు అర్థమవుతుందా ఇక్కడ ఒకటే అక్కడ రెండు మూడు నీకు నాలుగు పర్లేదని పాడతా నేను అన్న ఎదురు చెప్పుకుంటాను మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికి వచ్చాడు ఊరంతా సందడి వాడంతా సందడి ఊరు వాడ మంచి నేను ఏదో వాళ్ళ వీడియో చూశాను వాళ్ళు పంపించి క్రిస్మస్ పాటలో సందడి అని బాగా వాడుతున్నారని దాన్ని క్రిటిసైజ్ చేస్తూ దైవజనుడు వీడియో పెట్టాడు సందడి ఏంటి అక్కడ పశువుల పాకలోనే మరీ బాధపడుతుంటే సందడి ఏంటి సందడి అనే పాకం ఏంటి మళ్ళీ ఆయన మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఆ పాట ఎంత అద్భుతంగా రాశారు అన్నాడు
ఇందులో వచ్చే నష్టం ఏంటి, అందులో వచ్చిన లాభం ఏంటి నాకు తెలియలేదు. సందడి ఎందుకు రాయకూడదు అంటే నేను దాన్ని సమర్థించుకుంటున్నాను. ఇప్పుడు జ్ఞానం లోపలికి వెళ్ళారు, వారు ఆ శిశువుని చూసి అత్యానంద పడుతుంది. గొల్లలు దేవతతో చెప్పిన దాన్ని అక్కడ ప్రత్యక్షం చూసిన తర్వాత ఎంత ఎక్సైట్ అయి ఉంటారు. అదే సందడి అంటే, సంతోషమే కదండి. అక్కడ ప్రజలు అనేక మంది యేసు ప్రభువుని చూడటానికి వెళ్తే అక్కడ హడావుడి ఉండదా, అదే సందడి. కనుక క్రిస్మస్లో సందడి ఉంది, డెఫినెట్గా ఉంది. దాన్ని సమర్థించుకుంటున్నాను. ఈ పాటలో కూడా సందడి అనే మాట రాశాను. అంటే ఊరికే సందడి సంబరం పదాలు రాసుకుంటూ కూర్చోకూడదు. దానికి కొంచెం సందేశాన్ని యాడ్ చేసి మనం రాస్తే ప్రతి పదం కూడా అది రీజనబుల్గా ఉంటుంది. పాట పాడడం మహిమంతో వదులుతారు. ఊరంతా సందడి వాడంతా సందడి. మూడో లైన్ మీరు పాడచ్చు, రెండింటిని మిక్స్ చేసుకుని మూడో లైన్ ఊరు వాడ. ఊరంతా సందడి వాడంతా సందడి, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికి వచ్చాడని. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికి వచ్చాడని. దేవుడుగా పరిచయం చేసుకోవడానికి
బట్ అందరు క్యాండిల్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? ఒకటే కదా, అది తినే కాదు, రెండు రైట్. క్యాండిల్ సర్వీస్ చేద్దాం. ఇక్కడ వేదిక మీద మొదటిగా క్యాండిల్ వెలిగించబడుతుంది. దయచేసి ఇక్కడ వెలిగిన తర్వాత పాస్టర్ దైవజనులు అందరూ కుర్చీ లేవు కనుక మిమ్మల్ని పైకి ఆహ్వానించలేదు. ఇప్పుడు నిలబడటం కనుక ఎంతమంది రావచ్చు. ఇలా పెద్ద స్టేజ్ ఉంది. దైవజనులు అందరూ నీతి సూర్యుడైన దేవుడు మనల్ని వెలిగించాడు, వెలుగుగా ఉండమన్నాడు. మనం అనేకులకు వెలిగిస్తూ అది దీనికి తేడా తెలుసు. వెలిగేటువంటి వెలుగును పంచడం, వెలిగిస్తూ అంటే ఇతరులు వెలిగించడం. మనం లోకానికి కాంతిగా ఉండడానికి సూచనగా ఈ క్యాండిల్ సర్వీస్ జరుగుతుంది. చేతిలో క్యాండిల్ ఉంది, ఇరిగిపోతుంది. కాబట్టి మనకి ఇంకో ఆల్టర్నేట్ ఉంది కదా, గట్టికో అందరు. కానీ దానికి ముందు ఒక దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత క్యాండిల్ ఇక్కడ వెలుగుద్ది, ఇక్కడ నుంచి కాంతి మీ దగ్గరికి రావాలి. కొంచెం వెయిట్ చేయండి. గమ్ముకుని మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది కదా, వెలిగించుకోగలండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వంచండి. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టములైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు లోకానికి వెలుగై ఉన్నవయ్యా. ఇప్పటి వరకు మీ దాసుని మీరు నిలబెట్టి నాయన మీరు అభిషేకించి మీరు వాడుకున్నందుకు వందనాలు. ఈ సమయంలో క్యాండిల్ సర్వీస్ చేస్తుండగా నువ్వు లోకానికి వెలిగి ఉన్నావు కనుక మేము వెలిగి అనేకులను వెలిగించుటకు నీ కృపను చూపించమని యేసునామములో ప్రార్థించి నీ నామాన్ని ఘనపరిచి నేను వేడుకుంటున్నాము తండ్రి. మొట్టమొదటి క్యాండిల్ దైవజనులు వెలిగించారు, కనపడిందా మీకు? ఇప్పుడు మా క్యాండిల్ వెలుగుతున్నాయి. ఎవరైనా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా నలుగురు వచ్చి ఈ క్యాండిల్స్ మీరు ఇక్కడి నుంచి వెలిగించుకొని మీరెవరు లేవద్దమ్మా. ఎవరైనా ఒక్క నలుగురు మీరున్న చోట ఉండండి. మీ దగ్గరికి ఈ వెలుగు వస్తుంది. నలుగురు రండి. దయచేసి క్యాండిల్స్తో చాలా జాగ్రత్త. మీ పగ ఎవరి మీద తీర్చుకోవద్దు. ఇప్పుడు సేమ్ టైం కింద మ్యాట్ ఉంది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఇండోర్లో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వెలిగించబడిన మనం అనేకులు వెలిగించే వారిగా ఉండాలి. ఈ సమయంలో ఈ భావం మన హృదయంలో పెంపొందించుకొని మనం వెలుగుతూ అనేకులు వెలిగిస్తూ క్రీస్తు రాజ్యసువార్త. ఓన్లీ స్టూడెంట్స్, ఇంకెవరెళ్ళదు. ఓన్లీ బైబిల్ కాలేజ్ విద్యార్థులు మాత్రమే. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇద్దరు పైకి జగతిలో చూచనని పశువుల పాతే పండినవి మనసును వేసుని నవ్వును పశువుల పైన ఒక విత్తనాలతో కొలిసింది భువనం ప్రభు యేసు రక్తముతో వెలిగింది రక్తము భువనం ప్రభు యేసు రక్తముతో పులకించే ప్రకృతి ఒక విత్తనాలతో కొలిసింది భువనం. Happy, happy Christmas.
మనందరి కొరకు క్రీస్తు పుట్టెను. మనందరి కొరకు క్రీస్తు పుట్టెను. జయములో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, లోకానికి వెలుగైన యేసు క్రీస్తుకి జయములో క్రీస్తు మహారాజుకి. జాగ్రత్తగా మీ క్యాండిల్ ఆర్పి జోబులో పెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ వెలిగించుకోండి. కావాలంటే జాగ్రత్త, కింద మ్యాట్ ఉంది, చాలా జాగ్రత్తగా క్యాండిల్స్ ఆపండి. అందరూ ఆపండి. ఎవరికాలు ఇచ్చేయండి. అన్నా కాదు, మిగతా పంచుకోండి. ఆ తర్వాత నిన్ను చూడగా వచ్చినాడు దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడు వేస్తున్నాడు. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా, ప్రేమలో ఊరిలో పుట్టినాడురా. పుట్టి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయిరా. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. దేవుని కోపము నుండి తప్పించే ప్రియపుత్రుడని, దేవుని కోపము నుండి తప్పించే ప్రియపుత్రుడని, ముట్టుకో ముద్దు పిలుకో, ముట్టుకో ముద్దు పిలుకో, విగ్రహములో ఊరిలో ప్రతికు పుట్టినాడురా. గుడ్డలో మధ్యలో హాయిగా నిద్రపోయిరా. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. ఎత్తుకో బాగా ఎత్తుకో
ఒక డౌట్. నేను స్టీవెన్సన్ వచ్చిన ప్రతిసారి చిన్న ప్రసంగం చేస్తాను. సాధారణంగా 40 నిమిషాలు మాట్లాడుతున్నట్లయినా స్టీవెన్సన్ వచ్చినప్పుడు ఎందుకు తక్కువ పాడతానో ఒక చిన్న వివరణ ఇస్తాను, తక్కువ ప్రసంగం వివరణ ఇస్తాను. ఎందుకంటే ప్రసంగానికి పాటకి పెద్ద తేడా ఏమి ఉండదు ఆయన పాడినప్పుడు. అదర్ థింగ్ ఏంటంటే స్టీవెన్సన్ గారి పాట అంతలో వాక్యమే ఉంటుంది, ఇంకేం ఉండదు. సో ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్టీవెన్సన్ గారు. స్టీవెన్సన్ గారి పాటలంటే నాకు చాలా ఇష్టం. మా స్నేహం దగ్గర 20-30 సంవత్సరాలు అలా కొనసాగుతుంది. ఎప్పుడు బోర్ పట్టలేదు, ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది. కనుక ఇలా పాడుతుంటే ఆ మైక్ తీసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది యాక్చువల్గా. ఎన్ని పాటలు నేను వింటారా? ఆల్ నైట్ మ్యూజికల్ నైట్. ఓకేనా? ఆయన పాటకు ఒప్పుకుంటుందండి. నాకు అర్థం కదా అనుకుంటాను, కంఠం ఏముందో కానీ రాత్రితో పాడతారు. ఉత్సాహంగా ఉండేవాళ్ళు చూస్తే ఇంకా పాడతారు ఆయన. కనుక రాత్రి అలా ఎన్ని పాటలను పాడించుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ అగైన్. దిస్ ఇస్ జాయ్ టు హ్యావ్ యూ అగైన్. మా వేలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు, అలాగే మా కుటుంబం తరఫున సంఘం తరఫున మా చిన్నోడు డాక్టర్ వినయ్ మీకు మరొకసారి పుష్పగుచ్చాన్ని ఇచ్చి మా యొక్క అభినందనలు, మా కృతజ్ఞతలు చెప్పడం వల్ల గట్టిగా ఈ సమయంలో అందరూ కూడా ఒకసారి మా చర్చ్లో ఉన్నటువంటి ఎల్డర్స్ అందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది, అది కూడా ముగించేసుకుంటే మనం చాలా మంది పాలు పంపులు పంచుకున్నారు. ఈ క్రిస్మస్ చాలా ప్రత్యేకమైనది. ప్రభు పరిచయంలో 30 సంవత్సరాలు నేను కొనసాగాను. ప్రభు సహాయం చేశారు. ఈ క్రిస్మస్ చాలా ప్రత్యేకమైనది. కానీ ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. పాల్గొన్న వాళ్ళు సేవకులందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో మా చర్చ్ చూద్దాం. మీరే మీరు మా చీఫ్ గెస్ట్ మీరే ఇవ్వాలి. మమ్మల్ని పోయికి ముందే వాళ్ళు పోయమంటున్నాం. జగన్ గారు గత 10 రోజులుగా జలుబు దగ్గర బాధపడుతున్నాను. నేను కేక్ తినకూడదని డాక్టర్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. షూట్ చేస్తున్నారు, చక్కగా లైవ్ ఇస్తున్నారు. అలాగే తమ్ముడు ప్రకాష్ చక్కని శబ్దాన్ని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ బట్టి ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దాం. వాళ్ళందరూ ఉంటేనే మనం ఆనందించేది. కానీ దేవుడు వాళ్ళ చేతులకు నైపుణ్యాన్ని మరింత పెంచునుగా. అన్న చెప్పినట్టుగా రాత్రి అంత పాడవచ్చు, కానీ ఇప్పుడు కాదు. ఈ సీజన్ చాలా ప్రమాదకరమైన సీజన్.
ఈ నెలలో మొత్తం 40 ప్రోగ్రాంలు ఉన్నాయి ఒక నెలలో. అంటే పగలు పెళ్ళిళ్ళు అన్నీ కలుపుకొని కాబట్టి గొంతులు కొంచెం కాపాడుకోవాలి. అందులో గత నెల 29వ తారీఖున నాకు జలుబు ప్రారంభమైంది. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తివేయబడ్డాయి. ఇక ప్రవాహం ఆ రోజైతే పాడకంటే కనీసం కచ్చి పట్టు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనంతగా జలుబు ధారాపాతం. అక్కడి నుంచి ఇవాళ చక్కగా చాలా కంఫర్టబుల్గా పాడాను. ఈ 2-3 రోజులు కొంచెం స్కేల్ తగ్గించుకుని కంట్రోల్గా పాడాను, వాళ్ళు ఓపెన్గా పాడాను. కాబట్టి కరిమల్లో ఉన్న అద్భుతమైన స్వస్థత ఆశీర్వాదం అది. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. తప్పకుండా ఇంకొక రోజు ఆల్ నైట్ మ్యూజికల్ నైట్ పెట్టుకున్నాం. ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, అప్పుడు రాత్రి పాడలేదు. వాళ్ళకి మాత్రం వదిలేదు, మీరు రోజు పాడాలి కదా. చివరి పాట ఒక్క పాట పాడదాం. పాట పాడాలి బాగా, చివరి పాట చెప్పకూడదు. ఎప్పుడు నుంచి అవుతుందో చివరి పాట అంటాను. అది గొల్లల సువార్తమానం ప్రజలందరూ కలుగు అది కానీ ఏమో సువార్తమానం ఏంటంటే చివరి పాట సువార్తమానం. అందరు లేచిన పాట పాడాలి, వాద్యములు రోగా వేడుకలు చేసుకోవాలా, అందరూ ఒక్కటే ఉత్సహించాలా, రాజులకు భజన చేయాలా, కారణ జన్మునికి మహిమ చెందాలి. ఈ మాట అంటే కారణ జన్మునికి మహిమ చెందాలి. యేసు ప్రభువు కారణ జన్ముడు అండి. ఆయన ప్రత్యేకమైన సంకల్పంతో, ఉద్దేశంతో, ఒక పర్పస్తో పుట్టినవాడు ఆయన. అంతేకాదు ముందే ఆయన ఎందుకు పుడతాడో, ఎప్పుడు పుడతాడో, పుట్టేం చేయాలో మొత్తం ప్లాన్ వేసుకొని భూలోకానికి వచ్చిన వాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. ఒక పాట పాడడం పాడేసి తర్వాత మనకి ఇంకొక చాలా అవసరమైన గంభీరమైన కార్యక్రమం ఉంటుంది కదా. పాట 588వ పాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పాటలు సింఫనీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇంకేమైనా మీకు సంతృప్తి కలగకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత పొడుగును కూడా మీరు శుభ్రంగా పాటలు వినొచ్చు, ఎప్పుడైనా వినొచ్చు. దానికి నేనే ప్రత్యక్షంగా ఉండక్కర్లేదు, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా వింటున్నారు. ప్రత్యేకమైన ఆధిక్యత, ప్రత్యేకమైన ఆశీర్వాదం. కానీ ఇదంతా మనం ఇలా కలవడానికి, మీరు పాటలు వినడానికి, మీకు నేను పాడడానికి, ఇదంతా ఎవరి వల్ల జరిగింది? దేవుడే రండి, అన్ని దేవుడే. దేవుడు లేకుండా ఏం జరుగుతుంది. కానీ తర్వాత మరి తక్కువ అంటే అయ్యగారు ఇలాంటి ఏర్పాటు చేయాలంటే వెనకాల ఎవరు ప్రోత్సాహం ఉండాలి? మన అమ్మగారు పట్టుకోవడం. వీళ్ళిద్దరు కన్నా ఇవాళ అప్రూవ్ చేయాల్సిన ఇంకోగా ఉన్నాడు, నైజీరియా శాస్త్రి గారు. ఆయన కూడా పాడదాం చివరి పాట, ఈ రోజు చివరి పాట. కమా వదిలేస్తాను. ఎవరు పాడకపోయినా మళ్ళీ 10 పాటలు పాడతాను. ఎందుకు వచ్చిన గొడవ పాడేది అన్న కదా. టీడీపీ రాజుల రాజు నాకు కారణ జన్మనికి మహిమ చెందాలా. ఇంకా కొంతమంది నోరు తిరగలేదు, ట్రై చేస్తున్నారా?
రాజుల రాజులకు మొదలు చెయ్యాలా మారణ జన్మనికి మహిమ చెందాలా పాట పాడాలా వాద్యములు మ్రోగాలా వేడుకలు చేసుకోవాలా పొద్దున వేళలో పలుకు చేయగా అందరి ముందర సాక్షులుగా పొద్దున వేళలో పలుకు చేయగా అందరి ముందర సాక్షులుగా మానవుని ప్రేమించి నాశనము తప్పించే మానవుని ప్రేమించి నాశనము తప్పించే రక్షకుని సొంతమవగా రాజుల రాజులకు మొదలు చెయ్యాలా కారణ జన్మనికి మహిమ చెందాలా వీటికి పాటకి మీకు అది ఏం రావాలా మన భాష ఏం రావాలి ఊపు ఊపు రావాలా కొంచెం కథలు నన్ను కథలు నుంచోనట్లేదు కదా రాజుల రాజులకు మొదలు చెయ్యాలా కారణ జన్మనికి మహిమ చెందాలా వెనకాల కొన్ని స్తంభాలు ఉన్నాయి కరెంటు లైట్లు కట్టిన స్తంభాలుగా ఉన్నారు మీరు కొంచెం కథలంటే చివరి పాడేది ఇప్పుడు రెండో కండిషన్ మీరు కథలేకపోయినా మళ్ళీ 10 పాటలు పాడు సరే భజన ఎలా చేస్తాం భజన ఎప్పుడైనా చూసారా ఇలా చేతులు పైకి లేపి ఇది భజన కదా అందుకే ఒకటే పాట కదా భజన చేతులు చేతులు అయ్యి కదా ఏంటి ఏంటది ఇలా లేకపోతే చేతులు లేకుండా వెరీ గుడ్ రాజుల రాజులకు మొదలు చెయ్యాలా పిల్లకలమ్మా ముందు కూర్చున్న మాటలు కుదరదు రాజుల రాజులకు మొదలు చెయ్యాలా కారణ జన్మనికి మహిమ చెందాలా ఊరికి మీకు డాన్స్ క్లాస్ మర్యాద పాట పాడాలా వాద్యములు మ్రోగాలా వేడుకలు చేసుకోవాలా ఎవరి చేతులు లేగలేదు మీరు దూకటి వచ్చున్నాను కదా వాళ్ళ దగ్గర మైక్ తీసుకొస్తాను లేదు అయిపోయింది రాజుల రాజులకు మొదలు చెయ్యాలా కారణ జన్మనికి మహిమ చెందాలా పాట పాడాలా వాద్యములు మ్రోగాలా వేడుకలు చేసుకోవాలా పాట పాడాలా వాద్యములు మ్రోగాలా వేడుకలు చేసుకోవాలా అందరూ ఒక్కటై ఉత్సవించాలా అందరూ ఒక్కటై ఉత్సవించాలా రాజుల రాజులకు మొదలు చెయ్యాలా కారణ జన్మనికి రాజుల రాజులకు మొదలు చెయ్యాలా కారణ జన్మనికి మహిమ చెందాలా రాజుల రాజులకు మొదలు చెయ్యాలా కారణ జన్మనికి మహిమ చెందాలా అన్నిట్లో అన్నా నేను ఇద్దరం కలిసి చేస్తాం భోజనం కలిసి చేస్తాం తాగుతాం తాగడం రెడీ కూడా వీళ్ళు ట్రోల్ చేయడానికి స్టేజ్ మీద ఎంజాయ్ చేస్తాం అన్నీ చేస్తాం కానీ ఒక్క విషయంలోనే నన్ను నిరాశపరుస్తుంది డాన్స్ విషయం
అది స్టార్ట్ అవగానే మొదలు ఈరోజు అద్భుతంగా నేను కూడా సంతోషించాను, దీవించబడ్డాను. మరోసారి వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ఈ పాటకి ఎప్పుడు కావాలి మా రాజేష్ గారు కూడా లేదు. చాలా సంతోషం. ఈరోజు ఈ క్రిస్మస్ ప్రత్యేక డివైన్ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చిన దైవ సేవకులు అందరికీ వందనాలు. అందరూ కూడా కింద ఏ కార్యక్రమం అది గంభీరమైన కార్యక్రమం కింద అది భోజనాల కార్యక్రమం. అందరూ కూడా భోజనం చేసి క్షేమంగా మీ గృహానికి చేరాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు పిల్లలతో మంచి కార్యక్రమాలు జరిపించిన మా సండే స్కూల్ టీచర్స్ మౌనిక, పూర్ణిమ, అలాగే నరేష్, సురేష్, ఈ నలుగురు కూడా చాలా చక్కగా పిల్లలతో మంచి కార్యక్రమాలు చెప్పడం సార్. స్థుతిస్తున్నాను. ఈరోజు మరొకసారి డాక్టర్ ఆర్ స్టీవెన్సన్ గారికి మా సంఘ పక్షుగా వారి మా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి వేడుకలు మీరు జరిగించారు. ప్రభానికి స్తోత్రాలు. తండ్రి మా మధ్యలోకి వచ్చిన అయ్యా తండ్రి సేవకులు బట్టి మీరు స్తుతిస్తూ ఉన్నాము. ఎంతమంది దైవజనులు బట్టి మీరు స్తుతిస్తూ ఉన్నాము. కార్యములు జరిగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. మా మధ్యలో ఉన్నటువంటి ఈ సేవకులు బట్టి మీరు స్తుతిస్తూ ఉన్నాము. స్టీవెన్ బట్టి స్తోత్రాలు ప్రభు. ఆయన నీ దాసుని బలపరచని ఇంకా అనేకమైన రీతిగా వాడుకోండి ప్రభు. అనేకమైన ప్రాంతాలు మీరు బలపరిచి అయ్యా నీ దీవెన పాత్రగా వాడుకున్నందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన డివైన్ ఛానల్ ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచయాలు దీవించండి. అలాగే ప్రభు నాయన తండ్రి మరి కర్మల్ మినిస్ట్రీస్ ద్వారా జరిగిస్తున్నటువంటి విస్తారమైనటువంటి పరిచయం గురించి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా పుట్టినరోజు వేడుక జరుపుకున్నటువంటి పీరియడ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. 5 శాస్త్రం దీవించండి. సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో అన్నిటిని దీవించమని చేరవచ్చిన బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాము. కావలసిన క్షేమానికి సరి తోడుగా ఉంచండి. అయ్యా తండ్రి ఆయన మరి జరుగుతున్న బిందు కొరికి ప్రార్థన చేస్తున్నాము. అయ్యా బిందు జరిగించండి. ఆయన చేరవలసిన ప్రతి ఒక్కరిపై నీ దీవులు వేడిగా కుమ్మరించమని సమస్యకున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకును ఆయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఈ స్థలంలో కూడిన ప్రతి వారికి ఆయన కృప ఆయన రాకడ పర్యంతం తోడే నడిపించును గాక. యేసు రక్తమే ఇచ్చే ప్రవేశ రక్తమే ఇచ్చే ప్రవేశను సంపూర్ణ విజయం కలుగును. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.